ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. ఇక్కడే శివాజీ అనేటువంటి ఒక మాట, నిధి అగర్వాల్ అనే హీరోయిన్ ఒక మాల్కి వెళ్ళింది. అక్కడ ఏదో ఓపెనింగ్ ఉందా, ఫిల్మ్ రిలేటెడ్ ఒక ఫంక్షన్కి ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు అంతమంది అటాక్ చేశారు. నువ్వు కట్టుకునేటువంటి చీరో, నువ్వు వేసుకునేటువంటి డ్రెస్సో అది మామూలుగా ఉండాలి, ఇలా కాదు కదా ఎక్స్పోజింగ్. ఆ తర్వాత బాధపడ్డం ఎందుకు అని చెప్తే చీర గురించి మాట్లాడారు. చీర గురించి మాట్లాడితే ఇంతగా ఎందుకనే వ్యతిరేకత వస్తోంది. శివాజీ మాట్లాడింది నిధి అగర్వాల్ గురించి, అనసూయ ఎందుకు రెస్పాండ్ అయింది? ఇప్పుడు మీకు అడగాలనుకొని మర్చిపోయాను, ఎటో వెళ్ళిపోయాను మాటల్లో. అసలు అనసూయ గురించి కానీ నిధి అగర్వాల్ గురించి కానీ ఓపెన్గా అతను స్టేజ్ మీద కామెంట్ చేయలేదు. కాకపోతే ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని అదే ఎప్పుడో ఏమో జరిగిందో లేకపోతే ఎలా జరిగిందో ఆ సిచ్యువేషన్ అయితే నాకు తెలియదు. కానీ అనసూయ గారి గురించి కూడా ఎక్కడ ఆయన ఏమీ కామెంట్ చేయలేదు. బట్ అనసూయ ఎందుకు ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యింది ఏమిటి, ఇది చాలా ఎక్కడండి మొత్తం దేశాలకి వెళ్ళిపోయి లేడీస్ అందరూ మొత్తం సోషల్ మీడియాలో కానీ లేకపోతే మన మీడియాస్లో కానీ ఇంత దూరం ఎందుకు అయిపోతుంది అసలు అనసూయ చేసిన తప్పేంటి? అనసూయ అసలు ఎందుకు రెస్పాండ్ అయింది దీనికి? అనసూయని ఎందుకు ఇంతమంది ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు? అంటే టార్గెట్ మీన్స్ నేనైతే ఒకటి చెప్పగలండి, వాళ్ళు అనుకోవడం ఏమిటంటే అనసూయ గారి గురించి, అనసూయ చాలా ప్లేసుల్లో సారీస్ కడుతుందండి అమ్మాయి. అంటే ఇప్పుడున్న ఫ్యాషన్ మీద ఎన్ని వెరైటీస్ బ్లౌజెస్ వచ్చేస్తున్నాయి. ఎప్పుడు కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు. కొందరు చాలా ఫ్యాషన్గా అనకూడదు. కానీ ఈ మూవీ చేస్తున్నప్పుడు నన్ను హేమ గారు నన్ను అడిగారు, రమ్య గారు మీరు ఎక్కడ కుట్టిస్తారండి బ్లౌజులు, చాలా బాగుంటాయండి అని నన్ను అడిగారు అనమాట. అంటే ఆ మూవీలో హాఫ్ స్కర్ట్ను బ్లౌజ్ అనమాట, పైన పౌట్ ఉంటుంది, హాఫ్ సారీ అంటే కాకపోతే నీస్ వరకే ఉంటుంది. అది మీరు బ్లౌజ్ లేకుండా నాకు ఈ కస్టమరే కూడా కాదు మీరు మామూలుగా బయట కూడా వేసుకుంటారు కదండి సారీస్, అవి చాలా బాగుంటాయండి మోడల్. ఇప్పుడు హేమ గారిని నేను అడగాలి, ఏమండి ఇవి ఎక్కడ కుట్టిస్తున్నారండి అని. అంటే చాలా ఫ్యాషన్స్ వచ్చాయి కాబట్టి మోడల్స్ ఎవరికి నచ్చింది వాళ్ళు కట్టుకుంటుంటారు. బట్ అనసూయ గారు చేసిన మిస్టేక్ ఏంటంటే ఆమె పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి స్క్రీన్ ప్లే చేసేసారండి. అంటే వాళ్ళ హస్బెండ్తో లోపల ఉన్నది కానీ లేకపోతే వాళ్ళ ఇంటి లోపల ఉన్నది కానీ లేకపోతే ఎక్కడైనా వాళ్ళు ప్రైవేట్గా ఎక్కడో ఎంజాయ్ చేయటానికి ఎవ్వరూ లేని ప్లేసు, నా పిల్లలు నా భర్త మేము స్పెండ్ చెయ్యాలి, హాయిగా ఉండాలి అనుకొని ఎక్కడికో వెళ్తుంటాం కదండి. ఇప్పుడు నేను కూడా ట్రావెలింగ్ చేస్తుంటాను, అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తుంటాను, టూర్స్ వెళ్తుంటాను. బట్ నా ఎప్పుడు ఎలా అంటే చాలా హుందాగా అనమాట. ఒక గుడి దగ్గరికి వెళ్ళాను, ఇక్కడ ఇది ఉంది లేకపోతే ఇది ఇలా ఉంది చూడండి, ఇక్కడికి రండి చూస్తే ఇక్కడ చాలా బాగుంటుందండి సైట్ సీన్స్ కానీ ఏవైనా ఇలా. సో ఆమె ఆ పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి పబ్లిక్ చేసినప్పటికీ ఇంతమంది రియాక్ట్ అవుతున్నారు అనేది మై డౌట్. యాక్చువల్గా అనసూయ మాత్రమే కాదు కదా, అలా ఈ మధ్య సోషల్ మీడియాలో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, చాలా హౌస్ వైఫ్లండి పనికిరాము రీల్స్ పెడతారు, లేకుంటే అవన్నీ చాలా పెడుతున్నారు. వాళ్ళ భార్య భర్తలు ఇద్దరే ఇంట్లో డాన్స్ చేసేసి సో అవన్నీ కూడా నా పర్సనల్ పెట్టేస్తున్నారు, నా పర్సనల్ పెట్టేస్తున్నారు. చాలా దారుణంగా. అంటే ఇప్పుడు ఏముందంటే కమర్షియల్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇదంతా. ప్రతి ఒక్కరూ అంటే వాళ్ళ సోర్స్ని బట్టి అవకాశాన్ని బట్టి ఎలా సంపాదించుకోవాలనేది ఇంత యూట్యూబ్ చాలా ఆపర్చునిటీ ఇచ్చింది. దాన్ని చాలామంది ఏంటంటే మిస్యూజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కడున్నా మిస్యూజ్ చేస్తారు దేన్నైనా. సో అలా ఏంటంటే చాలామంది డబ్బులు సంపాదించుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి చిన్న విషయాన్ని కూడా చిన్నది కూడా వాళ్ళు అసలు వీళ్ళు హౌస్ వైఫ్లైనా వీళ్ళు ఇలాంటి డ్యాన్సులు వేసేస్తున్నారు, వీళ్ళు ఎక్కడ నేర్చుకుంటున్నారు అనిపించేలాగా వాళ్ళు డ్యాన్సులు వేసేసి పెడుతున్నారు, వేరే ఏవేవో పెడుతున్నారు, ఏవో స్కిట్ చేసి పెట్టేస్తున్నారు, బూత్ డైలాగులు చెప్పి డబుల్ మీనింగ్ వచ్చేలాగా పెడుతున్నారు. సో ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. అనసూయ కూడా సేమ్ లైక్ ఆమెకి డబ్బులు వద్దా ఏమిటి, ఆమె కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఈ కైండ్ ఆఫే పెడుతుంది. మరి కాకపోతే ఏమిటంటే
భర్తతోని ఫ్యామిలీతోని చేసిన దాన్ని మీరు అన్నట్టు ఇప్పుడు అందరూ అలానే ఉన్నారు కదండి, హౌస్ వైఫ్లు కూడా అలాగే చాలా ఉన్నారు, మంది పెడుతున్నారు ప్రైవేట్ వాళ్ళు అవన్నీ. సినిమా వాళ్ళు వీళ్ళు అని కాకపోయినా వాళ్ళు అలానే ఉన్నారు కదా అని అంటే మరి ఎందుకు ఇంత పెద్ద రియాక్షన్ వచ్చింది కూడా అర్థం కావట్లా. సో ఇప్పుడు మళ్ళీ దేవతల విగ్రహాల దగ్గరికి వెళ్ళారు. మన దగ్గర ఉన్నటువంటి అమ్మవాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అనే దాంతో పాటుగా ప్రవచనకారులు చెప్పినటువంటి మాటలు కావచ్చు, మిగతావన్నీ మధ్యలో వ్లాగర్స్ చేసినటువంటి కమెంట్లు, ఇన్ఫ్లుయెన్షియర్స్ చేస్తున్నటువంటి కమెంట్స్, సాధారణంగా చీరే కదా కట్టుకోమని, చీర కట్టుకోవడానికి మీకేమైంది, ఎందుకని ఇంత చేస్తున్నారు, ఇంతగా రెచ్చిపోవాల్సినటువంటి అవసరం ఏముంది, అందులో ఆయన సారీ చెప్పాడు కదా, సారీ చెప్తే అయిపోయింది కదా, ఇంకా ఎందుకు లాగుతున్నారు, రచ్చ చేస్తున్నారు అనేది. సారీ చెప్పిన తర్వాత మన సినిమా వాళ్ళు ఏమీ లాగలేదే దీన్ని. ఇక్కడ సారీ చెప్పిన తర్వాత కూడా పబ్లిక్ లాగుతుంది ఇదంతా. ఎవరెవరో ఏదో విధంగా రియాక్ట్ అయిపోయి ఏదేదో వాళ్ళు చేస్తున్నారు. తప్పుడు దేవత విగ్రహం గురించి చెప్పాలండి. దేవతకి ఇలా ఇలా సారీ పెడతారండి, పక్క నుంచి కనబడుతుందండి, నడుము ఇలా కనిపిస్తుందండి. అంటే చూడగానే అమ్మ ఆ నగలు అవన్నీ పెట్టేసరికి ఎక్కడైనా అంటే ఏమంటారు దీన్ని, సౌష్ఠవం. అది దాన్ని దేవతలతోనేనండి. తర్వాత ఇప్పుడు ఆడవాళ్ళని పోల్చేది, ఇప్పుడున్న దేవతలంటే ఎప్పుడో అనంతం, కానీ ఆ దేవతలు పెట్టే కదా అమ్మ ఆవిడ వెళ్తుంటే ఏముందరా బాబు అని అంటున్నారు కదండి. ఎందుకు అంటున్నారు? అది చీర కట్టనియండి, డ్రెస్ వేసుకొనియండి, ఏదైనా వేసుకొనియండి. కానీ ఇప్పుడున్న ఎప్పుడో ఆదిమానవులను మనం తీసుకుంటే, నేను ఓమల్లి దాన్ని పక్కన పెడితే స్టిల్ నవ్వు ఆదిమానవులు మనకి యూట్యూబ్లో ఎక్కడికక్కడే కనబడుతున్నారండి. వాళ్ళ బాడీ మీద ఏముండదు, అంటే వాళ్ళకి కల్చర్ తెలీదు, ఏమీ తెలీదు. యానిమల్స్తో ఈక్వలిటీ, అడవుల్లో వాళ్ళు పెరుగుతుంటారు, వాళ్ళకి బట్టలు వేసుకోవాలన్న ఉండవు, ఏముండవు. బట్ మరి అప్పుడు కూడా మనం మనుషులు ఉన్నాము కదా. కాకపోతే శిల్పాన్ని చెక్కితే ఒక ఎలాగ తయారు చేస్తారో, కల్చర్ మారి 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 ఇంకా ఏముంది ఇక్కడికి వచ్చింది. కల్చరే కదా ఇది. ఇప్పుడు మనం ఇలా వేస్తున్నామంటే ఓ ఈ ఫ్యాషన్ వచ్చింది, ఇది ఎలాగొచ్చింది. వాళ్ళు కూడా చీరలు కడతారండి ఇప్పుడు. అంటే కల్చర్, మన ఇండియన్ కల్చర్ పక్కన పెడదాం కానీ యుఎస్ఏలో అయితే చాలామంది అమ్మాయిలు మన ఇండియన్స్ని చాలామందిని చేసుకుంటున్నారా సారీస్ అండి. కొన్ని ఫ్లైట్లో వాళ్ళు కనబడుతుంటారు, టెంపుల్స్లో కనబడుతుంటారు. సో సారీస్ కట్టుకొని వస్తూ ఉంటారు వాళ్ళైతే. ఆ వచ్చిరాని దోపిడి ఇలా దోపేయటమే, దానికి ఇలా కుర్చీలు ఇలా ఉండాలి, అది ఏమీ లేదండి. ఇలా దోపేసుకోవడమే, లూజుగా జాకెట్ వేసేసుకొని ఇలా కట్టుకొని వెళ్ళిపోతుంటారు. బట్ సారీ ఎవర్ గ్రీన్ అండి. ఏ డ్రెస్లో లేని సెక్సీ ఈ లుక్ సారీలోని మాత్రం ఉంటుంది, తెలుసా మీకు? ఇప్పుడు సినిమాలకు సంబంధించి శివాజీ మాట్లాడారు. సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇది చేయండి, చీర కట్టుకోండి అన్నారు. అదైతే నేను యాక్సెప్ట్ చేయనండి. ఎందుకలా? అదే చెప్తున్నాను కదండి, సినిమా వాళ్ళని మనకి మించి, మీకు తెలుసా సినిమాలు ఎలా చేస్తున్నారో, మనకి మించి సంస్కృతి బయటకు వచ్చేసిందండి. బయట ఉంది, ఇక్కడి వరకు డ్రెస్సులు వేసుకొని తిరగడము ఇదంతా. ఇంకా మనం ఇంకేం చూపించాలి? సినిమా అంటే ఒక అట్రాక్షన్, అంతే కదా. ఆ అట్రాక్షన్లోంచి బయటనే చాలా ఉంటే ఈ సినిమా థియేటర్ వరకు వచ్చి సినిమా చూసే వాళ్ళని అలా అని బూతుని చూపించరండి. బయట నుండి కల్చర్ని బట్టి మనం ఇంకా ఎలా మోడర్న్ చేయాలి, దీన్ని ఇంకా బెటర్మెంట్ ఏం చేయగలము, ఇంకా మనం బెటర్ ఏమి ఇవ్వగలము అనే దాని మీదే పాపం డైరెక్టర్ ప్రయత్నాలు అండి. ఇంక ఉన్న వాళ్ళు ఎవ్వరు ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు, ప్రొడ్యూసర్ నథింగ్ అండి. సో డైరెక్టర్ క్రియేటివ్ అనమాట. బయట చూస్తున్నాడు, ఒక కథను ఎలా తయారు చేసుకుంటారు మీరు చెప్పండి. బయట జరుగుతున్న వాటిల్లే నరసింహనాయుడు తీశారు, కడప వైపు ఎలాగా, అంతే కదా. వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా ఆలోచిస్తారో, ఎంత క్రేజీగా వాళ్ళు ఉంటారు. బాంబులు వేయడం అంటే ఈజీ, మనుషులు నరుక్కోవడం అంటే ఈజీ. ఇదంతా ఒక కల్చర్. అంటే ఆ కల్చర్ని బాలయ్య గారు తీసినప్పుడు ఎలా చూపించారు? అలా ఏమిటంటే బయట జరుగుతున్నదే సినిమా. ఆ సినిమాని ఆయన క్రియేట్ చేయాలని అంటే ఇంకెంత బాగా చూపిస్తే, ఎవ్రీథింగ్ ఇస్ బిజినెస్ అండి. డబ్బులు కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు. ఇప్పుడు బాహుబలి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది అని అంటే సమ్ హిస్టరీ, అది హిస్టారికల్, అంతే కదా. అది దాన్ని ఎలా చూపించారు? అడవిలో పెరుగుతున్న ఆ అమ్మాయి తమన్నాని ఎలా చూపించారు, అనుష్కని ఎలా చూపించారు. ఒక రాజకుమారి,
రాజకుమార్ అంటే అనుష్కని ఎలా చూపించారు? ఆమె ఇక ఎక్కడి దాకే వేసారు బట్టలు మరి. అక్కడ సంస్కృతి అక్కడ అంతే అది. అందువల్ల ఏమిటంటే సినిమా వాళ్ళని దయచేసి ఒక సినిమా మనిషి అయ్యుండి సినిమా వాళ్ళని టార్గెట్ చేయడం, సినిమా వాళ్ళందరికీ చెప్తున్నాను వినండి అని అనడం ఈజ్ టూ రాంగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.